హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 24 జూలై 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే పార్లమెంట్కి సంబంధించి వచ్చిన న్యూసెస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. నిన్న వాటి కోసం సపరేట్గా వీడియో చేశాను. అండ్ చాలామంది చూసారు అనుకోండి. చాలామంది అంటే ఎక్కువ మంది చూసేట్లేదు, 1000 మంది చూస్తున్నారు అంతే. కాబట్టి ఫ్రెండ్స్, నేను కూడా ఏంటంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు, అందుకే పేపర్ అనాలిసిస్ నేను చాలా పెద్ద స్పోర్టివ్గా చేయట్లేదు. కాబట్టి మీ సపోర్ట్ బట్టే నేను ఇకపై పేపర్ అనాలిసిస్ అనేది చేస్తాను. ఎందుకంటే పేపర్ అనాలిసిస్ కోసం నా డైలీ లైఫ్లో 2 hours అనేది ఖర్చు అవుతుంది ఈజీగా. కాబట్టి మీరు కొంత సపోర్ట్ ఇస్తే నేను డైలీ పేపర్ అనాలిసిస్ చేయగలను, లేదంటే చాలా కష్టం. ఎందుకంటే వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తుంది, పెద్దగా ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట. ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఒకటే చేసుకుంటే చాలు ప్రజెంట్గా అయితే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పేపర్ అనాలిసిస్ యొక్క ప్రాముఖ్యత మరి ఎవరికి తెలియకపోవడమా, లేదంటే ఇంకా నాలో ఏమైనా మార్చుకోవాల్సింది ఉందా ఏందనేది కొంచెం చెప్తే నేను చేంజ్ చేస్తాను. లేదు ఇలాగే ఇంకా అవసరం లేదనుకుంటే నేను కూడా ఆపేద్దామని అనుకుంటున్నాను. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఏం కావాలనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తే దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే ఈజీగా ఒక 1000 మంది చూస్తున్నారు, అందులో కనీసం ఒక 100 మంది కామెంట్ చేసినా నేను నెక్స్ట్ దీన్ని ఉంచాలా తీసేయాలా ఏంటనేది నేను ఫిక్స్ అవుతాను. సరే, అయితే ఇప్పుడు మనము చరిత్రలో నేడుగా చూసుకున్నట్టయితే జూలై 24, 2021 1890లో కరెక్ట్గా ఇదే రోజున గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జన్మించారండి. అతని మరణం 1989లో జరిగింది. 1899లో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ మరణించారు. అతని జననం 1803. 1932లో రామకృష్ణ మిషన్ ప్రారంభమైంది. 1945లో ఇదే రోజున గుజరాత్కి చెందిన ప్రముఖ ఇంజనీర్ పారిశ్రామికవేత్త అజీం ప్రేమ్జీ జన్మించారండి. అండ్ 1953లో భారతీయ చలనచిత్ర నటి శ్రీ విద్యా జన్మించారు. 1971లో తెలుగు కవి గుర్రం జాషువా మరణించారండి. అతని జననం 1895. అలాగే 1974లో న్యూట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ చాడ్విక్ మరణించారు. అండ్ 1976లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు కల్వకుంట్ల రామారావు జన్మించడం జరిగిందండి. ఓకేనా. అలాగే తారక రామారావు కేటీఆర్. అండ్ 2017లో భారతీయ శాస్త్రవేత్త విద్యావేత్త యశ్పాల్ మరణించారు. అతని జననం వచ్చేసి 1926. ఓకే, అది ఇక్కడ మనం చూసుకుంటే గురు తప్పని ఆకాష్ ఎన్జీ చూడండి. అంటే ఆకాశంలో ఉండే, చూడండి ఆకాశానికి ఎగురుతుంది, ఆకాశంలో ఉండే లక్ష్యాలను టార్గెట్ చేయడానికి, అంటే అవి శత్రువులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు, వాటిని నాశనం చేయడం కోసం ఆకాష్ ఎన్జీ అనే ఒక కొత్త క్షిపణిని డెవలప్ చేశారనమాట. ఎవరికి చేశారు ఈ క్షిపణిని? డిఆర్డిఓ. అది కూడా డిఆర్డిఓ హైదరాబాద్ ల్యాబ్ వాళ్ళు డెవలప్ చేశారండి దీన్ని. అయితే ఇది ఒడిస్సా తీరంలో ఉన్న చాందీపూర్లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక ఐటీఆర్ నుంచి దీన్ని ప్రయోగం చేశారు దీని మీద. అయితే ఆకాష్ ఎన్జీ అంటే న్యూ జనరేషన్ అనమాట. న్యూ జనరేషన్ ఆకాశ్ అంటే న్యూ జనరేషన్ ఆకాశ్ని డెవలప్ చేశారు డిఆర్డిఓకి చెందిన హైదరాబాదు టీం వాళ్ళు. హైదరాబాద్లో కూడా డిఆర్డిఓకి ఒక ల్యాబ్ అనేది ఉంది. అయితే దీన్ని స్వదేశీయంగా డెవలప్ చేశారండి. అండ్ చాలా మంచి విషయం. ఇప్పటికే చాలా ఆకాశ్లో ఇది 2nd one అనుకుంటా, లేదా 3rd one ఇది ఆకాశ్. సో కాబట్టి ఏంటంటే ఇది నింగిలో ఉండే, అంటే ఆకాశంలో ఉండే టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం, అక్కడ ఉండే శత్రువులకు సంబంధించిన వాటిని టార్గెట్ చేయడం కోసం దీన్ని డెవలప్ చేశారు. ఇలాంటివి ఎక్కువ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్క ఎయిర్ ఫోర్స్ అనే కాదండి, అంటే ఆకాశం మీద నుండి ఆకాశం మీదకి లక్ష్యాన్ని చేరుకునే క్షిపణులు ఉన్నాయి, నేల మీద నుండి ఆకాశంలో చేరుకునే క్షిపణులు ఉన్నాయి. కాబట్టి కొన్ని ఆర్మీకి, కొన్ని ఎయిర్ ఫోర్స్కి, అలాగే కొన్ని వచ్చేసి నేవీకి వీటిని సప్లై చేస్తారు డిఆర్డిఓ వాళ్ళు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే డిఆర్డిఓ అధిపతి లేదా చైర్మన్ ఎవరు అంటే సతీష్ రెడ్డి అండి. అలాగే రక్షణ మంత్రి వచ్చేసి రాజ్నాథ్ సింగ్, గుర్తుపెట్టుకోండి. అయితే దీని నుండి అడిగే ప్రశ్నలు ఏంటి అంటే, ఇటీవల భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశంలో లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి ఏది అంటే ఆకాశ్ ఎన్జీ. ఆకాశ్ ఎన్జీని ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే డిఆర్డిఓ, హైదరాబాద్లో ఉన్న ల్యాబ్. డిఆర్డిఓని విస్తరించండి అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆకాశ్ ఎన్జీని విస్తరించండి అంటే ఆకాశ్ న్యూ జనరేషన్. అండ్ ఆకాశ్ ఎన్జీ క్షిపణి ఏ ఐటీఆర్ నుంచి ప్రయోగించారంటే చాందీపూర్ ఐటీఆర్ నుంచి, ఇది ఒడిస్సాలో ఉంది. ఓకే, తర్వాత నేషనల్ లీగల్ సర్వీసెస్ సెంట్రల్ అథారిటీ సభ్యులుగా జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి. చూడండి, నేషనల్ లీగల్ అంటే జాతీయంకి చెందిన లీగల్ సర్వీసెస్
అంటే న్యాయబద్ధమైన సర్వీసులు అందించడం కోసం ఒక సెంట్రల్ అథారిటీ ఉందన్నమాట. దీంట్లో సభ్యునిగా ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జోయ్ బాగ్చి గారు నియమితులు కావడం జరిగింది. అయితే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిబంధనల ప్రకారం కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణతో సంప్రదింపులు చేసి సెంట్రల్ అథారిటీకి కావాల్సిన మొత్తం 8 మంది సభ్యులను నియమించుకున్నారు. అందులో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ కూడా ఒకరు ఏపీ తరపున, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధరన్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు మీనాక్షి అరోడా, కేవి విశ్వనాథన్, సిద్ధార్థ లోథ్రా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ సైకాలజీ ప్రొఫెసర్ బేనా చింతలపూడి, సామాజిక కార్యకర్త ప్రీతి ప్రవీణ్ పాట్కర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. అది కీ పాయింట్ చూసుకుంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ సెంట్రల్ అథారిటీ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి నియమితులయ్యారు. అతని పేరు ఏమిటంటే జస్టిస్ జోయమాల్యా బాగ్చి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కొత్తగా ఎంతమంది మెంబర్లు నియమించారంటే 8 మంది అండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి. అంటే భవన కార్మికులు కావచ్చు, ఇతర వేరే నిర్మాణ కార్మికులు ఉంటారు కదా, వాళ్ళ సంక్షేమం కోసం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేకమైన బోర్డుని పెట్టింది. ఈ బోర్డు అనేది వాళ్ళకి కావాల్సిన సంక్షేమాలు, వాళ్ళకు అందుతున్న పథకాలు, వాళ్ళకు అందాల్సిన రాయితీల గురించి పర్యవేక్షణ చేస్తుందన్నమాట. ఈ బోర్డు పరిధిలోకి వస్తాయన్నీ కూడా. అయితే దీనికి చైర్మన్గా కార్మిక శాఖ మంత్రి జయరాం గారు ఉంటారు. ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, మెంబర్ కన్వీనర్గా కార్మిక కమిషనర్, భారత ప్రభుత్వ ప్రతినిధిగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ వ్యవహరిస్తారండి. వీరితో పాటు ఈ యాజమాన్య సంస్థల తరపు 2, భవన నిర్మాణ కార్మికుల తరపున 2 నామినేట్ సభ్యులుగా ఉంటారు. ఈ బోర్డు కాలపరిమితి 3 ఏళ్ల పాటు ఉంటుందని ఉత్తర్వుల్లో చెప్పారు. ఓకే, నెక్స్ట్ కీ పాయింట్స్ అండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసిందంటే ఆంధ్రప్రదేశ్. అండ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు మొదటి చైర్మన్ ఎవరంటే జయరాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి ఎవరు అంటే జయరాం అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. 15 జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభం అండి, మంత్రి పెద్దిరెడ్డి. గ్రామాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం, పట్టణాల్లో పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్, గుర్తుపెట్టుకోండి ఇది. గ్రామాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం, పట్టణాల్లో పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్, క్లాప్ అంటారండి. క్లాప్ అనే కార్యక్రమం వచ్చేసి పట్టణాల్లోని అలాగే విలేజెస్లో పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమం అన్నమాట. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ఈవెంట్ని వచ్చే నెల అంటే ఆగస్టు 15న ముఖ్యమంత్రి జగన్ గారు ప్రారంభిస్తారు దీన్ని. అయితే ఈ విషయాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర అనౌన్స్ చేశారు. ప్రజలను భాగస్వామ్యులు చేసి వీటిని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పురపాలక శాఖ, అంటే పురపాలక అనగానే సిటీలో అండ్ టౌన్స్లో అంటే పట్టణాల్లో, అండ్ ఇక్కడ మనకి పంచాయతీ అనగానే సో గ్రామాలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ 2 పంచాయతీలు అంటే ఇందులో అంటే ఈ 2 మంత్రి శాఖలకు సంబంధించి భాగస్వామ్యంతో ఇది పనిచేస్తుంది. అయితే క్లాప్ కార్యక్రమం కోసం ఈ ప్రోగ్రాం కోసం 1.20 కోట్ల ప్లాస్టిక్ డస్ట్బిన్లు పంపిణీ చేస్తారనమాట పట్టణాల్లోని అలాగే విలేజెస్లోని. ఇటువైపు ప్రభుత్వాలు ప్లాస్టిక్ని నివారించండి అని చెప్తూనే మళ్ళీ ప్లాస్టిక్లోకి వస్తారు. అయితే ఈ ప్లాస్టిక్ కొంచెం ఏంటంటే సేంద్రియ ప్లాస్టిక్ టైప్ అనమాట. అంటే భూమిలో త్వరగా, అంటే మామూలుగా ఉన్న ప్లాస్టిక్ అంటే ఈ ప్లాస్టిక్ కొంచెం భూమిలో త్వరగా ఇంకిపోవడానికి అంటే కరిగిపోవడానికి, ఇమిడిపోవడానికి తక్కువ టైం పడుతుంది. ఏదైనా ప్లాస్టికే. అయితే కొత్తగా 3100 డీజిల్, పెట్రోల్, సిఎన్జీల ఆటోలు, అలాగే మరో 1546 ఈ ఆటోలు, 1000 ఆటో టిప్పర్లు, 6417 ఇన్సినేటర్లు స్వచ్ఛాంధ్ర సంస్థ నుంచి అందిస్తామని కూడా చెప్పారండి. తర్వాత కీ పాయింట్స్. క్లాప్ని విస్తరించండి అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్. అలాగే జగనన్న స్వచ్ఛ సంకల్పం దేనికి సంబంధించిన కార్యక్రమం అంటే గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమం. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ దేనికి సంబంధించిన కార్యక్రమం అంటే పట్టణాల్లో పరిశుభ్ర కార్యక్రమం. క్లాప్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించున్నారంటే ఆగస్టు 15. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రస్తుత మంత్రి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖకు ప్రస్తుత మంత్రి ఎవరంటే బొత్స సత్యనారాయణ. క్లాప్ కార్యక్రమం కోసం ఎన్ని కోట్ల ప్లాస్టిక్ డస్ట్బిన్లు పంపిణీ చేయనున్నారంటే 1.20 కోట్లు అండి. రెండో రోజు కిసాన్ సంసద్. కిసాన్ సంసద్ అంటే రైతు పార్లమెంటు అని అర్థం అండి తెలుగులో. కిసాన్ సంసద్ అంటే హిందీలో కిసాన్ సంసద్. అదే ఇక్కడ మనకి తెలుగులో చూసుకుంటే రైతు పార్లమెంటు. అదే మనం ఇంగ్లీష్లో చూసుకుంటే ఫార్మర్స్
పార్లమెంట్ అని అర్థము. అయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన కొత్త సాగు చట్టాలు ఉన్నాయి కదండి, వాటి రద్దుకు ఉద్యమిస్తూ పార్లమెంట్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఢిల్లీలో ఉన్న పార్లమెంట్కి దగ్గరలో రైతులు ఈ యొక్క కిసాన్ సంసద్ అంటే రైతు పార్లమెంట్ని ఏర్పాటు చేసుకొని అసలు వీటి వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేవి చర్చలు జరుపుకుంటారు. అంతే దీని ద్వారా జరుపుకొని ఏంటంటే అవేర్నెస్ కోసం, ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ టైపు రైతు పార్లమెంట్ అనేది. దీన్ని కిసాన్ సంసద్ అంటారు. కానీ చాలా ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీని గురించి కీ పాయింట్స్ ఏంటంటే, కొత్త సాగు చట్టాల రద్దుకు రైతులు పార్లమెంట్ దగ్గరలో ఏ కార్యక్రమం చేపట్టారంటే కిసాన్ సంసద్. కిసాన్ సంసద్ అంటే ఏమిటంటే రైతుల యొక్క పార్లమెంట్ అని అర్థం. నెక్స్ట్ 27-28 బ్లింకెన్ భారత్ పర్యటన అండి. చూడండి, ఆంటోనీ జై బ్లింకెన్, ఇతను ప్రజెంట్ అమెరికాకి విదేశాంగ మంత్రి అనమాట. ఇతను జో బైడెన్ గవర్నమెంట్లో, అంటే ప్రజెంట్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు కదా, అతని పార్లమెంట్లో ఎన్నికైన విదేశాంగ మంత్రి అనమాట ఆంటోనీ జే బ్లింకెన్. ఇతను ఈ నెల 27 అంటే జూలై 27-28 మన ఇండియాకి రాబోతున్నారు. ఆయన ఈ విదేశాంగ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఇండియాకి రావడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీని నుండి కీ పాయింట్స్ ఏంటంటే, అమెరికా విదేశాంగ మంత్రి ఎవరైనా అడుగుతారు ఖచ్చితంగా, చాలా ఇంపార్టెంట్, ఆంటోనీ జే బ్లింకెన్. ఆంటోనీ జే బ్లింకెన్ 2021 జూలై 27-28 తేదీల్లో ఏ దేశానికి పర్యటనలో పాల్గొన్నారు అంటే భారతదేశం. ఓకే, తర్వాత నిఫ్ట్ని జాతీయ ప్రాధాన్య సంస్థగా ప్రకటించాలి అని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసిందండి. యాక్చువల్గా పార్లమెంటరీకి కొన్ని సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలు కొన్ని సిఫార్సులు చేస్తాయి అన్నమాట. ఆ సిఫార్సుల మేరకు అంటే వాటికి ఓటింగు వాటితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దానికి ఒకే చెప్తూ కొన్నింటికి ఐడెంటిఫికేషన్లు కావచ్చు, కొన్ని అంటే గుర్తింపులు కావచ్చు, కొన్నిటిని పరిగణించడం కావచ్చు, కొన్నింటికి ఐడెంటిఫికేషన్ ఇవ్వడం, ఇలాంటి వాటి కోసం ఈ సంఘం ఎప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఏం చేసిందంటే, ఈ స్థాయి సంఘంలో ఏంటంటే కొంతమంది మంత్రులు, కొంతమంది పార్లమెంట్ మెంబర్సు, కొంతమంది ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఈ సంఘం వచ్చేసి సిఫార్సులు చేస్తూ ఉంటుంది. అయితే ఇది ఏం చేసిందంటే, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ల వాటిల్లో దేశంలో మొత్తం 17 చోట్ల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి క్యాంపస్లు ఉన్నాయండి. దీన్ని నిఫ్ట్ అంటారు. ఈ క్యాంపస్కి ఐఐటి, ఎన్ఐటీలు లాంటి జాతీయ ప్రాధాన్యం ఇవ్వాలని ఆ యొక్క పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. అయితే ఈ సంస్థ పనితీరుపై అధ్యయనం చేసిన కార్మిక వ్యవహారాల స్థాయి సంఘం తాజాగా పార్లమెంటుకి నివేదిక ఇచ్చింది. దీన్ని జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థగా ప్రకటించి కేంద్రం నిధులు మంజూరు చేస్తే యూజీసీ యాక్ట్ సెక్షన్ 22 కింద ఈ సంస్థ నుంచి వచ్చే డిగ్రీలకు గుర్తింపు ఇవ్వాలని కూడా చెప్పారు. అయితే దేశంలో ఇంకా ఫ్యాషన్ రంగంలో మనం ఇంకా పెద్ద అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఇది ఇంకా అభివృద్ధి చెందాలంటే దీనికి మనము జాతీయ గుర్తింపు, అంటే ఇది జాతీయ సంస్థే, జాతీయ ఇన్స్టిట్యూటే, కానీ దీనికి ఎన్ఐటి, ఐఐటి లాంటి గుర్తింపు కావాలి. దీని నుండి వచ్చే డిగ్రీలకి ప్రాధాన్యత ఉండాలి. కాబట్టి అలా ఉండడం వల్ల ఏంటంటే మన ఇండియాలో కూడా ఫ్యాషన్ బిజినెస్ అనేది పెరుగుతుంది. దాని ద్వారా మనకు కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారనమాట. ఓకేనా, అది. తర్వాత నిఫ్ట్ని విస్తరించాలంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి దేశంలో ఎన్ని క్యాంపస్లు ఉన్నాయండి? 17. హైదరాబాద్లో ఉంది, మన తెలుగు రాష్ట్రాలు అయితే. నెక్స్ట్ ఆసిఫాబాద్లో సున్నపురాతి గుహ అండి. ఆసిఫాబాద్ అనేది తెలంగాణలో ఉందండి. తెలంగాణ స్టేట్లో ఉన్న ఒక జిల్లా అండి ఆసిఫాబాద్ జిల్లా అనేది. ఈ జిల్లాలో యాక్చువల్గా అర్జున్ లోంది, ఓకేనా, అర్జున్ లోంది అనే ఒక గుహ ఉంది. అయితే ఆ గుహని రీసెంట్గా కొంతమంది చరిత్రకారులు పరిశీలించిన తర్వాత ఇది ఒక సున్నపు రాతి గుహ అని ఐడెంటిఫై చేశారండి. ఓకే, చూడండి, ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో గిరిజనులు అర్జునులొద్దిగా పిలుచుకునే ప్రాంతం ఆదిమ మానవుల కాలం నాటిదని, పాతరాతి యుగంలో ఇక్కడ మానవుల సంచారానికి సంబంధించిన ఆనవాళ్ళు రాతి పనిముట్లు రూపంలో దొరికాయని చరిత్రకారుడు అండ్ పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాస్ వెల్లడించారండి. అయితే అర్జున్లొద్ది గుహ 1.25 లక్షల ఏళ్ల నుంచి 11,000 ఏళ్ల మధ్య జరిగిన మార్పుల్లో ఈ గుహ అనేది ఏర్పడిందని చెప్తున్నారు. అయితే ప్రకృతిలో నుంచి అందమైన గుహల్లో అర్జున్లొద్ది కూడా ఒకటి. ఓకే, అయితే తిర్యాని మండలం మేషంగూడ పంచాయతీ పరిధిలో అటవీ ప్రాంతంలో ఈ గుహ అయితే ఉంది. అయితే జిల్లా అటవీ అధికారి ఎస్ శాంతారాం, ఎఫ్ఆర్ఓ తోటశెట్టి ప్రణయ్ ప్రోత్సాహంతో గత వారం పరిశీలనలో భాగంగా ఈ విషయాలు అయితే వెలుగులోకి రావడం జరిగింది. అయితే 1.25 లక్షల ఏళ్ల క్రితం ఈ గుహ ఏర్పడి ఉండొచ్చని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంతి అంటే రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్
చకిలం వేణుగోపాలరావు అభిప్రాయపడ్డారండి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో సున్నప్రాతి గుహను కనుగొనబడింది. ఆసిఫాబాద్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉందంటే తెలంగాణ. యాక్చువల్లీ ఈ గుహ ఉంది ముందు నుండే, కాకపోతే ఇది ఒక సున్నపు గుహ అని ఐడెంటిఫై చేశారనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పార్లమెంట్లో నిన్న అంటే నేను చూశాను తెలంగాణ పేపర్స్. ఆ తెలంగాణ పేపర్స్లో అసలు ఎక్కడ కూడా అక్కడ తెలంగాణ గురించి పార్లమెంట్లో ప్రస్తావన లేదండి. మరి పేపర్లో ముద్రించలేదా నిజంగా అసలు పార్లమెంట్లో ఆ చర్చలు జరగలేదో నాకు తెలియదు. మొత్తం ఇక్కడ ఎక్కువగా ఏపీని టార్గెట్ చేసి ఎక్కువగా ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. వాటి గురించి చెప్తాను. అయితే విశాఖ రైల్వే జోన్ ఎప్పటి నుంచి అనేది చెప్పలేమని చెప్తున్నారు. రైల్వే మంత్రి ఎవరండి? అశ్విని వైష్ణవ్ రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఇంతకుముందు మనకు వచ్చేసి పీయూష్ గోయల్ గారు ఉండేవారు, మనందరికీ తెలుసు ఆ విషయం. అయితే విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతోందో చెప్పలేమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే స్పష్టం చేశారండి. సో యాక్చువల్గా రాజ్యసభలో టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ సభ్యుడు కనకమడల రవీంద్ర కుమార్ గారు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ యాక్చువల్గా లోకల్ పేపర్స్లో ఎలా చేశారంటే ఖచ్చితంగా అంటే వచ్చేస్తుంది అనేసి వేశారు. అంటే వస్తుంది అనేది ఓకే రైట్, కానీ ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేమని స్పష్టం చేశారండి. ఎందుకంటే వాల్తేరు డివిజన్కు కొత్త జోన్లో కొనసాగించే అంశంపై కనకమేడలు అడిగిన ప్రశ్నకు ఆయన స్పష్టత ఇచ్చారు. వాల్తేరు డివిజన్ను దక్షిణ కోస్తా జోన్లో కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరుల నుంచి వినతులు అందాయన్నారు. అయితే కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కానీ భౌగోళిక పరిధిపై పరిపాలన, నిర్వహణ అవసరాలతో పాటు ఇతరాత్ర అన్ని అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్తున్నారు. అయితే భద్రక్ విజయనగరం మధ్య 3వ లైన్ను మంజూరు చేయడం లేదని కూడా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రాజెక్టుకి 2015-16 రైల్వే బడ్జెట్లో చేర్చారని, డిపిఆర్ ప్రకారం 385 కిలోమీటర్ల పనికి 3,823 కోట్లు ఖర్చు అవుతుందని తేలిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కారణంగానే ప్రాజెక్ట్ని అయితే మంజూరు చేయలేదని చెప్పారనమాట. ఓకే, ఇది మ్యాటర్. తర్వాత ఏపీలో 2,877.5 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలంట. ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ అండి. కోవిడ్-19 కారణంగా ఏపీలో 2,877.5 టన్నులు బాబోయ్ ఈ కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే తెలిపారనమాట. దేశవ్యాప్తంగా కోవిడ్-19 బయోమెడికల్ వేస్ట్ వచ్చేసి దేశవ్యాప్తంగా చూడండి 56,898.4 టన్నులని వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఎన్ రెడ్డప్ప అడిగిన ప్రశ్నకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. అయితే నాన్ కమ్యూనికేటెడ్ వ్యాధులను ఎదుర్కోవడానికి జాతీయ ఆరోగ్య వ్యవస్థ పరిధిలో మొబైల్ హెల్త్ సాంకేతిక పరిజ్ఞానం పెంచడానికి ఎంయోగ యాప్ తీసుకొచ్చినట్లుగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి జంజపర మహేంద్రబాయ్, వైఎస్ఆర్సీపీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖరరావు, బివి సత్యవతి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పడం జరిగిందండి. అయితే దేశవ్యాప్తంగా నిర్వహించిన టాయ్ ఫెయిర్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదుల్లో వర్చువల్ ద్వారా టాయ్ ఫెయిర్ నిర్వహించినట్లుగా కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి ధర్మాన్ జర్దోష్ చెప్పడం జరిగింది. కోవిడ్-19 సమయంలో ఆంధ్రప్రదేశ్కు 5,258, తెలంగాణకు 1,400 వెంటిలేటర్లు ఇచ్చినట్లుగా టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓకే, ఇది అయితే మహిళా శిక్షణ అయితే అటవీ నిర్మూలన పరిహార నిధి చట్టం 2016 అమల్లోకి వచ్చిన తరువాత గత 2 ఏళ్లలో నేషనల్ అథారిటీ నుంచి ఆంధ్రప్రదేశ్కు 1,734.81 కోట్లు విడుదల చేసినట్లుగా చెప్పడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే నిర్మాణ పనులతో మడ అడవులు విధ్వంసం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మడ అడవులు విధ్వంసం చోటు చేసుకుంటున్నట్లుగా ఎన్జీటీ నియమించిన నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొన్నట్లుగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అనౌన్స్ చేశారండి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనుల వల్ల తూర్పుగోదావరి జిల్లాలో మడ అడవులు అనేవి నష్టానికి గురవుతున్నాయి అనేసి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ విషయాన్ని చెప్పారు. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీకి చెందిన అధికారులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ కమిటీ మడ అడవులు ఉన్న చోట విధ్వంసం జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించి దానిని కేంద్ర ప్రభుత్వానికి చెప్పిందనమాట. నెక్స్ట్ ఇది ఇక్కడ చెప్తాను చూడండి. 46 పురుగుల మందులపై నిషేధం. చూడండి, దేశంలో ఇప్పటి వరకు 46 పురుగుల మందులతో పాటు
4 ఫార్ములేషన్ల వినియోగాన్ని నిషేధించినట్లుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ మన ఇండియాలో 46 పురుగుల మందులు, అలాగే 4 ఫార్ములేషన్ వినియోగాన్ని, అంటే ఫార్ములేషన్ అంటే ఫార్ములా తయారు చేసి మందులు తయారు చేయడం, లేదంటే వేరే వేరే మందులను కలిపి ఒక మందుగా తయారు చేయడం ఉంటుంది కదా, అలాంటి 4 ఫార్ములేషన్లు కూడా ఆ యొక్క వినియోగాన్ని కూడా నిషేధించినట్లుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు అనౌన్స్ చేశారండి. గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్, సంస్కరణలకు 3 దశాబ్దాలు. ఆ సంస్కరణలు ఏంటో ఇక్కడ మీకు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలకు నేటితో, అంటే ఈ రోజుతో 3 దశాబ్దాలు కంప్లీట్ అయ్యాయి. 1991లో మన విదేశ మారక ద్రవ్య నిల్వలు దారుణంగా తగ్గిపోవడంతో 47 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి $400 మిలియన్, అంటే 40 కోట్ల డాలర్లను అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తలవంపుల స్థితి నుంచి బయటపడడానికి పివి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. వాటిలో భాగంగా లైసెన్సులు, నియంత్రణల వ్యవస్థకు ముగింపు పలికి ఆర్థిక వ్యవస్థలో మరిన్ని రంగాల్లోకి ప్రైవేట్ సంస్థలను స్వాగతించారు. ప్రభుత్వ రంగానికి, అంటే ఇప్పుడు మనకి డెవలప్మెంట్ కావాలంటే, అంటే తక్కువ ఎంపవర్మెంట్తో ఎక్కువ లాభం రావాలంటే గవర్నమెంటే బెస్ట్ చాయిస్, ప్రైవేటే బెస్ట్ చాయిస్. ఎందుకంటే అంటే కొన్ని గవర్నమెంట్ కంపెనీలు తీసుకోండి, లైక్ బిఎస్ఎన్ఎల్, ఇలాంటి కంపెనీలు ఉత్తుత్తనే వాళ్ళు చేసే పని ఏమి ఉండదు, ఇచ్చిన సర్వీస్కి సరైన పనిని చూపించరు, పని చేయరు, కంప్లైంట్ ఇస్తే 2 రోజులు 3 రోజుల తర్వాత వస్తారు. ఎవడో బాగా పెద్ద బలిసినోడైతే ఆడి దగ్గరికి ఒక రోజులో వెళ్తారు. అదే వీడు పెద్దగా అవసరం లేదు వెళ్దాంలే అని ధీమా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం, మేము పని చేస్తున్నాం అని వాళ్ళకి పై అధికారులు సపోర్టు ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది, పని చేసేవాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళకి జీతాలు మన దగ్గర నుండి వెళ్తాయి, కానీ వాళ్ళు పని చేసేది ఏముండదు. దానివల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది. దాని ద్వారా వాళ్ళ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వ సంస్థకి భారీ నష్టం. ఈ బిఎస్ఎన్ఎల్ గురించి అని కాదు, ఇంతకుముందు ఎంటీఎన్ఎల్ కూడా ఉండేది ఢిల్లీలో, అది దాని పరిస్థితి అంతే. ఇప్పుడు 2 విలీనం అయ్యాయి, ఆ విలీనం కూడా ఇంకా నత్తనడకం సాగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్న బిఎస్ఎన్ఎల్ గురించి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఎలా ఉందండి? ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్వయం ప్రతిపత్తిత వ్యవస్థీకరణ ఉందండి, అంటే దానికంటే ఒక చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం అది వెళ్తుంది. బిఎస్ఎన్ఎల్ ఏమవుతుంది, బిఎస్ఎన్ఎల్ కంటే ప్రత్యేక చట్టం లేదు, ఉన్న టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ కింద అవి పనిచేస్తూ ఉంటాయి. దాన్ని నియంత్రించడానికి మినిస్ట్రీస్ ఉన్న వాటి గురించి పట్టుకోరు, ఎందుకంటే ప్రభుత్వాలు దానికోసం ఫండింగ్ చేయాలి. అది మన దగ్గర నుంచి వాళ్ళకి ఫండింగ్ చేయాలి. ఎవరు డబ్బు ఇస్తారు, మన డబ్బు ఇస్తారు కదా, అలా తయారైంది. అదే ప్రైవేట్ రంగంలో అప్పచెప్పారండి అనుకోండి, తక్కువ మందే ఉంటారు, పని బేగా అవుతుంది. అది అందుకోసమే ప్రైవేట్ సంస్థలను స్వాగతించారనమాట అప్పటి నుండి, 1991 తర్వాత నుండి. ప్రభుత్వ రంగానికి కేటాయించిన రంగాలను 17 నుంచి 8కి తగ్గించేశారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను కూడా విక్రయించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అమ్మేస్తున్నారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు. ఎల్ఐసిని కూడా ప్రైవేట్ చేస్తామని చెప్పారు, కానీ చేయలేదు ప్రజెంట్కి అయితే. అలా చాలా పిఎస్సీలు, అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని చాలా వరకు ప్రైవేటు కొన్నింటిని విలీనం చేసేశారు. అయితే దిగుమతి నిబంధనలు సరళీకరించి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. 1991 జూలై మొదటి వారంలో భారతీయ రూపాయి విలువ 20% మేర తగ్గించారు. 1993 అక్టోబర్లో భారతీయ స్టేట్ బ్యాంకులో ప్రైవేటు వాటాల శాతాన్ని పెంచి షేర్లు, బాండ్ల విక్రయం ద్వారా 3,212 కోట్ల పెట్టుబడులను సేకరించడానికి అనుమతించారు. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు పెట్టుబడులు సేకరించడం అదే ఫస్ట్ టైం. అంతవరకు ఉనికిలో ఉన్న అభివృద్ధి రుణ సంస్థలు, అంటే డిఎఫ్ఐలు క్రమంగా కనుమరుగై వాణిజ్య బ్యాంకులుగా మారిపోయాయి. 1991 మార్చి నాటికి ఇలాంటి ప్రాజెక్టులకు 191,594 కోట్ల మేర రుణాలు మంజూరు చేసి వాణిజ్య బ్యాంకులు 2020 కల్లా 116 లక్షల కోట్లు ఇచ్చాయి. ఓకే. అయితే ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తరువాత, ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటి? సంస్కరణ అంటే మార్పులు చేర్పులు చేయడం, కొత్తవి ఇంప్లిమెంటేషన్ చేయడం అనమాట ఆర్థిక రంగంలో. ఎందుకంటే మరి దేశం నడాలి కదా, డబ్బు మీదే నడాలి, మనల్ని నడిపించాలి, కాబట్టి ఇదంతా ఉండాలి. సేవల రంగం విజృంభించింది. అండ్ పట్టణీకరణ, మౌలిక వసతులు సమధికంగా విస్తరించాయి. ప్రజెంట్ టెలికాం, ఐటీ, ప్రైవేటు, బీమా, ఈ-కామర్స్ రంగాల్లో అత్యధిక ఉపాధి అవకాశాల సృష్టి జరుగుతోంది. సేవల రంగం విజృంభణ వస్తు సేవల వినియోగం ఆసారంగా వృద్ధి చెందడానికి కారణమైంది. అంతే కదా. సేవల రంగం అంటే సేవ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు మనకు డెలివరీ బాయ్ వస్తున్నాడు, ఇంటి వద్దకే తెచ్చేస్తున్నాడు సరుకులు, అది సేవా రంగం. వస్తు సేవలు అంటే ఆ వస్తువులు తెచ్చి ఆ వస్తువులు అమ్మడానికి, ఆ వస్తువులు అమ్ముతున్నాయి కదా, అదే వస్తు సేవల వినియోగం అనమాట. అంటే వస్తువుల వినియోగం పెరిగింది, ఎందుకంటే కాళ్ళ దగ్గర తెచ్చేస్తున్నారు కాబట్టి.
అలా చెప్తున్నారు. అపారంగా వృద్ధి చెందడానికి అదొక కారణం. మొబైల్ ఫోన్లు, మొబైల్ అంతర్జాల భారతీయుల పని విధానాన్ని, జీవనశైలిని సమూలంగా మార్చాయి. దేశంలో 65% ఆర్థిక కార్యకలాపాలకు స్వదేశంలో జరిగే వస్తు సేవల వినియోగమే మూలం. అర్థమైందండి. మన ఇండియాలో వస్తువులు అమ్మడం, కొనడం అనేది చాలా పెద్ద బిజినెస్. అదే మన యొక్క అంటే 65% అదే మెయిన్ రీసోర్సెస్ గవర్నమెంట్కి అమౌంట్. ప్రైవేటు అసంఘటిత రంగాల ప్రాధాన్యం అమితంగా పెరిగింది కదా. చూడండి, ప్రైవేట్లో కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, అసంఘటిత రంగాల్లో అసలు సెక్యూరిటీ ఉండదు. కానీ వాటి యొక్క బిజినెస్ కూడా బాగా పెరిగిందని చెప్తున్నారు. అయితే ఆర్థిక సంస్కరణల వల్ల మన యువతకు కావలసిన స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం పెద్ద లోపమని చెప్పాలి. ఎందుకు పెద్ద లోపం అంటే, ఆ యొక్క సంస్థల నుండి, విద్యా సంస్థల నుండి చాలామంది రిలీవ్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. దానికి తగ్గ ఉద్యోగాలు లేవు. ఎలా వస్తాయి ఉద్యోగాలు? కంపెనీలు లేకుండా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటి వరకు చాలా వస్తువులు మనం ఇంకా విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదే స్వదేశంగా అయితే మన ఇండియాలో ఉండే వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. పోనీ మన ఇండియాలో ఉన్నా కూడా ఒక 40% వచ్చేసి అంటే ఏదైనా ఎంఎన్సీ కంపెనీ అనుకోండి, మల్టీనేషనల్ కంపెనీ అనుకోండి, ఆ దేశం నుండి కొంతమంది స్పెషలిస్టులను తెచ్చుకుంటారు. ఎందుకంటే మన దేశంలో ఉండరు కదా. ఎందుకంటే మన దేశంలో స్కిల్ తక్కువ. స్కిల్ ఉన్న దాని మీద ఎవరు ఫోకస్ పెట్టరు. ఎవడైనా అలా స్కిల్ ఉంది చెప్పారనుకుంటే ఆయన పట్టించుకోరు. ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మన ఇండియాలో అది కొంచెం తక్కువ ఉపాధులు. కొత్తగా పుట్టుకొచ్చిన ఉద్యోగాలన్నీ ప్రైవేటు అసంఘటిత రంగాలవే. వీటిలో కూడా అధిక వేతనాలు ఇవ్వగల ఉద్యోగాల శాతం బాగా తక్కువ. నాణ్యమైన వస్తువులను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఇంకా ఎదగలేదనే చెప్పాలి. పోటీ ఇవ్వగల స్థాయికి ఇప్పటికీ ఎదగలేదు. తక్కువ ధరకు తక్కువ నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో సరిపెట్టుకుంటుంది మన ఇండియా. 1991లో ఉద్యోగ బలగంలో సగం ప్రభుత్వ రంగంలోనే ఉండేవారు. అంటే చూడండి, నిజం. అప్పుడు చాలామంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు మన చుట్టూ ఉంటారు, ఎక్కడో దగ్గర వీటి దగ్గర. ప్రస్తుతం దేశంలో ఉద్యోగులు, శ్రామికుల్లో ప్రభుత్వ రంగంలో పనిచేసే వారి సంఖ్య చాలా స్వల్పం. భారత్లో ప్రతి 1000 జనాభాకు కేవలం 16 మంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంటే, చైనాలో 57 మందిగా చేస్తున్నారు ప్రతి 1000 మందికి. బ్రెజిల్లో ప్రతి 1000 మందికి 111 మంది పనిచేస్తున్నారు. భారత్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తికాల ప్రతిపాదికపై కాకుండా ఒప్పందం, తాత్కాలిక పద్ధతుల్లో సిబ్బందిని నియమించుకుంటున్నారు. తక్కువ జీతాలు ఇస్తారు, ఎక్కువ పని చేయించుకుంటారు, ఒక్కోసారి జీతాలు కూడా ఎగ్గొడతారు. ప్రస్తుతం భారత్లో 51 కోట్ల కార్మిక బలగంలో అత్యధికులు ప్రైవేట్లోనే ఉన్నారు. అసంఘటిత రంగాల్లోని పనిచేస్తున్నారు. అండ్ 1991లో దేశ జనాభాలో 64.8% ఉపాధి కల్పించిన వ్యవసాయ రంగంలో నేడు కేవలం 40% మాత్రమే పనిచేస్తున్నారు. దానికి కారణం ఏంటి? అది కూడా ప్రైవేటు. ఇప్పుడు సాగు చట్టాలు చూసారా? ఆ సాగు చట్టాలు కూడా లాక్కెళ్ళిపోతున్నారు. రైతులకు ఉండే హక్కులు కూడా తొక్కేస్తున్నారు ఈ ఆర్థిక సంస్కరణల పేరుతో, దేశాన్ని అభివృద్ధి చేయాలనే పేరుతో. దేశాన్ని అభివృద్ధి చేయడం పక్కన పెడితే రైతులను ఎవడు అభివృద్ధి చేస్తాడు? మనం తింటున్నాం, బాగానే ఉందండి. ఏమనుకుంటున్నారంటే, డబ్బున్నోడు అంటే దాని రేటు పెరిగినా పర్లేదు కొనుక్కొచ్చిన ధీమాతో ఉంటాడు. డబ్బు లేనోడు పరిస్థితి ఆలోచించాలి ఇలాంటి వాటి దగ్గర. అయితే ఈ ఆర్థిక సంస్కరణల వల్ల కొన్ని రంగాలు మాత్రమే లాభపడ్డాయి. సంస్కరణల తరువాత ఉపాధి రహిత అభివృద్ధి సంభవించింది. సమాజంలో ఆర్థిక అంతరాలు పెరిగాయి. ప్రజారోగ్య సంరక్షణలో పరిస్థితి మారలేదు. ఇప్పుడు ఈ ప్రజారోగ్య సంరక్షణ అంటే, ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే వాడు బాగు చేసుకోవడానికి 20 లక్షలు 30 లక్షలు అంటున్నారు. దాని ఫండింగ్కి వీడిని అడుక్కొని చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాం. మరి వీటిలో సెక్యూరిటీ లేదు. ఎందుకు ఉచిత వైద్యం ఇవ్వలేకపోతున్నారు ఏ ట్రీట్మెంట్కి అయినా మన ఇండియాలో అనేది ఏంటంటే, ఆరోగ్యం అనేది ఇప్పుడు ఒక బిజినెస్ అండి. ఇప్పుడు కోట్లు కొమ్మరించి చదువుతున్నాం అనేది ఎందుకు చదువుతున్నారు? చాలామందిని అడగండి, ఎందుకు చదువుతున్నారు అంటే కెరీర్ బాగుంటుంది అందులో అని అంటాడు. కానీ ప్రజలకు సేవ చేయడం కాదు. అఫ్కోర్స్ ఎవడు ప్రజలకు సేవ చేయడు. ఎవరి లాభం వాళ్ళది. దానిలో కొంత ఇది ఉండాలి. దాన్ని కూడా తొక్కేసి ఫుల్ బిజినెస్ చేసుకొని, అంటే ఆ బిజినెస్ చేస్తున్నది కూడా ఒక పెద్ద డాక్టరే. వాడికి తెలియట్లా, వాడికి తెలుసు అవన్నీ కూడా. కానీ డబ్బు కావాలి, ఎదగాలి, ఇలాంటివి కాంపిటీషన్ పెరిగిపోవడంతో వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మార్పుల వల్ల, ఎడాపెడా చేసిన రుణాల వల్ల ఇదంతా సాధించాం. మన సొంత డబ్బులు ఏం కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు, కుటుంబాలు అప్పులు చేసి బండి లాగేస్తున్నాయి. ఇది చాలా ఆందోళనకరం. 1991లో 5.89 కోట్ల రుణ ఖాతాలు ఉండగా 2020 కల్లా వాటి సంఖ్య 27.25 కోట్లు పెరిగిందంటే చూడండి, రుణాలు తీసుకునే అకౌంట్స్. సంస్కరణల అనంతరం కనిపించిన ఆర్థిక విజృంభణ ఈ అప్పుల కొండ చలవే. సంస్కరణలు చేశారు,
బాగానే ఫైనాన్షియల్గా బాగానే ఎదిగాం, కానీ వాటి వల్ల అప్పులు పెరిగాయి. వ్యక్తులు కుటుంబాలు అప్పు చేసి కావాల్సినవి కొనుక్కుంటున్నారు. కార్లు, ఇల్లు కొనడానికి, విద్యావసరాలకు వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగింది. 1991లో మొత్తం బ్యాంక్ రుణాలు 2.85 లక్షల కోట్లు అయితే 2021 మార్చి నాటికి 109.49 లక్షల కోట్లు పెరిగిపోయింది. దారుణం కదా. వీటిలో మూడో వంతు వ్యక్తిగత రుణాలే. ఇక రాష్ట్ర ప్రభుత్వాల రుణభారం 1991లో 1.28 లక్షల కోట్లు అయితే 2020 కల్లా అది 52.58 లక్షల కోట్లకు పెరిగింది. కోవిడ్ వల్ల అవి ఇంకా బాగా పెరిగిపోయాయి. అయితే ఈ యొక్క ఎడాపెడా ఆర్థిక సంస్కరణలు చేయడం వల్ల కొన్ని వర్గాల వారికి మాత్రమే లాభాలు అందుతున్నాయి. వీటి వల్ల లైసెన్సులు, నియంత్రణల రాజ్యం తొలగిపోయిందనే సంబరం ఎన్నాళ్ళలో మిగలలేదు. కంపెనీలకు ఏదో ఒక విధంగా నియంత్రించాలనే ధోరణి బాగా పెరిగిపోయింది. 2019 ఎన్నికల తర్వాత సంస్కరణల ఆవశ్యకత, వాటి దిశ పట్ల సందేహాలు బలపడ్డాయి. 99% ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని సంస్కరణలను కొనసాగించడం అవసరమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ తన విధానాలను మరింత ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేసి, న్యాయపాలన పాటిస్తూ, మేధా హక్కులు సాధన, ఎడ్యుకేషను, హెల్త్పై బాగా పెట్టుబడులు పెడితే మంచిది. అలా చేసినప్పుడు మాత్రమే ప్రధాన దేశాల చోట్ల మనం చేరుతాం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల మాదిరి సంపన్న దేశాలపై ఆధారపడి బతకాల్సి వస్తుంది. ఇలా ఏంటంటే మనం ఒకటి చెప్తానండి, చాలామంది అనుకుంటారు ఏదైనా యుద్ధం వస్తే రక్షణ రంగంలో కదా పెట్టుబడులు పెడితే బాగుంటుంది ఎదుర్కోవడానికి అనుకుంటారు. అందులో ఎదుర్కొనేది ఒక మనిషే, అవునా? మన ఇండియాలో 130 కోట్ల మంది పైగా ఉన్న జనాభాలో అందరూ పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటే వాడిని బతకడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాడు ఎక్కడ అప్పు చేయాల్సిన ఇబ్బంది ఉండదు. వాడు చచ్చిపోవడం, వాళ్ళ ఫ్యామిలీ నాశనం అయిపోవడం, హత్యలు, తోటకూర, దొంగతనాలు ఏం జరగవు. ఒక దొంగగా మారడానికి 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి డబ్బు మీద ప్రేమ, ఇంకొకటి డబ్బుతో ఏర్పడిన అవసరం. వాటి కోసమే దొంగగా మారుతారు ప్రతి ఒక్కరు కూడా. అర్థమైంది? డబ్బు మీద ఒకటి ఆశ పెరగడం, ఈజీ మనీ అని. ఇంకొకటి డబ్బుతో పుట్టిన అవసరాన్ని తీర్చడం కోసం దొంగతనం చేస్తాడు. అయితే ఈ డబ్బుతో పుట్టిన దొంగతనం చేయడానికి పుట్టిన అవసరం ఏదైతే ఉందో వాడికి అది ఎంతైనా అవసరం కావచ్చు. వాళ్ళ అమ్మకు బాగోపోవడం, వాళ్ళ నాన్నకు బాగోపోవడం. ఆ టైంలో వాడిని ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. అప్పటికి అది ఆడ అమ్మకు ముందే దాన్ని, అంటే వాడు అమ్మకు ముందు పోలీసులు పట్టుకున్నారు అనుకోండి, వాడిని ఒక 6 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు జైల్లో వేస్తారు. వాడికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే బెయిల్ ద్వారా వస్తాడు. బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు ఏం చేస్తాడు? వాడికి బ్యాక్గ్రౌండ్ లేకే కదా దొంగతనం చేసి వాళ్ళ పేరెంట్స్కి ఎవరికో హెల్త్ చెకప్కో, హెల్త్ కోసము దానికి పెట్టుబడి పెట్టడానికి దొంగతనం చేశాడు. అలాంటి వాడిని 2-3 సంవత్సరాలు జైల్లో పడేస్తే ఎవరికైతే బాగాలేదో వాళ్ళకి ఏమైనా అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళని ఎవరు భరిస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫాదర్కి ఏదైనా అయిందనుకోండి, ఇప్పుడు అతను చనిపోయారు అనుకోండి, మదర్ ఒక్కరే ఉంటారు. అప్పుడు ఆవిడని ఎవరంటే పోషిస్తారు? ఆ 2 months ఆవిడకి పని చేసుకోవడం రాదు. ముందు నుండి కొంచెం క్లాస్గా పెరిగారు అనుకోండి, ఒక్కసారిగా ఆర్థికంగా బలహీనపడిన వ్యక్తులు మళ్ళీ పుంజుకోవాలంటే ఏం చేస్తారు? ఏముండదు. ఈలోపు ఆవిడ రిలీజ్ అయ్యి వచ్చేటప్పటికి ఈ తల్లి ఎలా తయారవుద్దండి? అప్పుడే ప్రభుత్వాల మీద, సమాజం మీద ద్వేషం పెరుగుతుంది. అలా పెరగకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది, కానీ దానికి అనవసరం. ఏమనంటే సంక్షేమ పథకాలు, దేనికండి సంక్షేమ పథకాలు ఇస్తారు? సంక్షేమ పథకాలంటే మనం చేసే దాంట్లో మనకు ఎంతో కొంత ఉపయోగపడాలి. అంతేగాని నెలకు 10,000, సంవత్సరానికి ఒక 20,000 వేసేసి సోమరితనం చేసేసి మిగతా వస్తు పన్ను సేవలు పెంచేసి డబ్బులు లాక్కుంటే దేనివల్ల ఉపయోగం? అసలు దేనికి? రొటేషన్ అనే ఒక అర్థం పోయిందనమాట. రొటేషన్ అంటే ఎలా ఉండేదంటే, ఒకప్పుడు వచ్చిన జీతంతో ఏదైనా కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టేవారు. కానీ ఇప్పుడు వచ్చిన జీతంతో అప్పుని అటువైపు అవసరాలను తీర్చడానికి కవర్ చేసుకుంటున్నారు. దాని ద్వారా ఇంకా అప్పు పెరుగుతోంది. అప్పు రోజు రోజుకి పెరుగుతుంది. బ్యాంకుల్లో రుణాలు పెరుగుతున్నాయి. ఇదంతటి కారణం అదే. ఆర్థికంగా మనిషిని బలోపేతం చేయడమే ప్రభుత్వానికి ఉన్న ప్రధానమైన ధ్యేయం. హెల్త్ బాగోలేదంటే ఒక రూపాయి, 10 రూపాయల డాక్టర్ల గురించి మనం విన్నాం, కానీ ఇప్పుడు ఏకంగా 10 లక్షలు, 20 లక్షల డాక్టర్ల గురించే వింటున్నాం. చూడండి, అంటే మనం సంవత్సరంలో సంపాదించిన మొత్తం అంతా కూడా హెల్త్కి పెట్టాల్సి వస్తుంది. అదేదో గవర్నమెంటే హెల్త్కి పెట్టుకుంటే ఈ సంపాదించిందంతా అటు సేవింగ్స్లోకి వెళ్ళవా? అది ఇలా ఉన్నాయి చాలా చెప్పుకుంటూ పోతే. కొన్ని కోట్ల అప్పులు, కొన్ని కోట్ల వసూలు జరుగుతున్నాయి మన మీద నుండి. అవి మన అందరికీ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. తెలిసినవి మనం ఏం చేయలేం, ఎందుకంటే ఎవడ పని వాడిది. కాబట్టి ఏంటంటే సంస్కరణలకు 3 దశాబ్దాలు అయినా
ఎలాంటి ఉపయోగం లేదు. అప్పటికి ఆ ఇబ్బందులు సరిపోయి ఇప్పటికి ఈ ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరు అంత ప్రశాంతంగా ఏం బతికేయట్లేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, సో మీకు వచ్చే దాంట్లో దోబరా ఖర్చులు పక్కన పడేసి ఎంతో కొంత సేవింగ్ చేయండి. అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు గెట్ ఇన్ అవ్వడానికి బాగుంటుంది. ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి.